వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. శ్రీశైల దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించబడింది. ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించబడ్డాయి. రథారూఢులైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి. అనంతరం భక్తుల శివనామ స్మరణతో వేద మంత్రాల నడుమ ఉదయం 7:30 ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది. సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా రథోత్సవంలో సాంప్రదాయ నృత్యం ఏర్పాటు చేయబడింది. ఈనాటి స్వర్ణ రథోత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు, రిటైర్డ్ ఐఏఎస్ అర్చక స్వాములు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. యథాశక్తి షోడశోపచార భోజన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవతాదివ్య చరణారవిందార్పణమస్తు. జయ హర నమ పార్వతీ పదయే. అందరికీ పైనుంచి ఆశీస్సులు అందిస్తారు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతినిష్ఠ. నమః సువర్ణాయ నమః సవ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శర్వామః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః